హాయ్ మేఘ్నా, హౌ ఆర్ యూ? హాయ్. సో అసలు ఏంటి, ఏ టెక్నాలజీలో జాయిన్ అయ్యారు మీరు ఇక్కడ? నేను ఇక్కడ జావా ఫుల్ స్టాక్ డెవలపర్ మీద జాయిన్ అయ్యాను. ఓకే, సో అసలు ఎట్లా తెలిసింది ఈ ప్రోగ్రామ్ గురించి? ఇక్కడ ఎట్లా జాయిన్ యాక్చువల్లీ అయ్యారు? సుమన్ టీవీ చూసి, అంటే డాడీ ఒకసారి సుమన్ టీవీ ఇంటర్వ్యూలో చూసి అది రెఫర్ చేసి దాన్ని ఎలా ఉంటుంది ఏంటని కనుక్కొని తర్వాత ఇక్కడ వచ్చి జాయిన్ అయ్యాం. ఓకే, అండ్ సో డైరెక్ట్ జాయిన్ అయిపోయారా అని ట్రయల్ లేదు, పీరియడ్? డైరెక్ట్ ఇక్కడ వచ్చి చూసి జాయిన్ అయిపోయాం. ఓకే, సో అంత కాన్ఫిడెన్స్ ఎట్లా వచ్చింది మీకు? ఇక్కడ ఎంప్లాయీస్ ఉన్నారు కదా ట్రైనింగ్, వాళ్ళతో కూడా మాట్లాడి ఎలా ఉంటుందంటే బయట కూడా మేము రెఫర్ చేసామండి ఎలా ఉంటుంది అని చెప్పేసి, అంత బాగుందని కనుక్కొని తర్వాతనే జాయిన్ అయ్యాం ఇక్కడ. ఓకే, సో మీరు జాయిన్ అయినప్పుడు వాట్ ఈస్ మేఘనా, ఆఫ్టర్ దట్ వాట్ ఈస్ మేఘనా, ఎన్నాళ్ళు అయింది అసలు? 2 months అవుతుంది. 2 months లో ఏంటి అసలు డిఫరెన్సెస్ ఏంటి, మీరు అబ్జర్వ్ చేసిన డిఫరెన్సెస్? బయటతో కంపేర్ చేసుకుంటే లైక్ ఇక్కడ రియల్ టైం లైక్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ లానే ఉన్నాము. బయట ఎలా అంటే లైక్ ట్రైనింగ్ పీరియడ్ లా ఉంటుంది, లైక్ వాళ్ళు నార్మల్గా చెప్పేసి వెళ్ళిపోతారు. ఇక్కడ అలా లేదు, లైక్ ఎలా అంటే మార్నింగ్ సెషన్స్ చెప్పేసి దాని మీద టాస్క్ ఇచ్చేసి మాకు చేయమని చెప్తారు అనమాట. లైక్ ఇప్పుడు ఏమైనా మాకు డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ చేసేస్తారు. ఓకే, సో మీరు అసలు మొత్తం ఎన్ని అవర్స్ ఇక్కడ స్పెండ్ చేస్తున్నారు? 8:30, 9 కల్లా వచ్చి నా ఈవినింగ్ 8:30, 8 వరకు. ఈ పీరియడ్ లో మీకు డైలీ టాస్క్ ఏమన్నా ఉంటుందా? డైలీ ఉంటుంది. మార్నింగ్ ఇప్పుడు జావా జరిగింది అనుకో, జావా మీద ఈరోజు ఏ టాపిక్స్ జరిగాయో ఆ టాపిక్స్ మీద మాకు టాస్క్ ఇస్తారనమాట. మార్నింగ్ సెషన్స్ తర్వాత మళ్ళీ మాకు 4:30 to 6:30 కమ్యూనికేషన్ సెషన్ ఉంటుంది, యాక్టివిటీస్ ఉంటాయి. ట్యూస్డే అండ్ ఫ్రైడే టాక్ షో ఉంటుంది అన్నమాట. స్టేజ్ ఫియర్ పోవాలని చెప్పేసి మాకు అందరితో కమ్యూనికేషన్ బాగుండాలని చెప్పేసి అవన్నీ పెట్టిస్తుంటారు, మాతో యాక్టివిటీస్ కూడా చేస్తుంటారు. అజాలోనే డిప్లాయ్మెంట్ వస్తుంది మీకు అని ఈ ప్రోగ్రామ్ అంతా అయిన తర్వాత చాలా కాన్ఫిడెంట్ ఉన్నారా? ఉన్నా, అంటే ఇక్కడ నేను వచ్చిన తర్వాత ఒక 1-2 monthsలో 1 monthలోనే మా సీనియర్స్ లైక్ 4 to 5 members డిప్లాయ్ అయ్యారు. వాళ్ళని చూసిన తర్వాత నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, నేను కూడా అవుతానని చెప్పి. వాళ్ళని కలిసారా మీరు? మాట్లాడాను. ఓకే, ఎట్లా అనిపించింది? వాళ్ళు చెప్పారు లైక్ బయట దానికి దీనికి కంపేర్ చేసుకుంటే చాలా డిఫరెంట్ ఉంది, అంటే యూటిలైజ్ చేసుకోండి బాగా అందరినీ అని చెప్పేసి చెప్పారు మాకు. ట్యూటోరియల్స్ కానీ లైక్ నాలెడ్జ్ కానీ అందరు సపోర్ట్ బాగా ఇస్తారు అని చెప్పేసి. ఓకే, థ్యాంక్ యూ మేఘ్నా, Thank ఆల్ ది బెస్ట్. Thank you. థ్యాంక్ యూ. మీ పేరు? రామసుబ్బారెడ్డి. రామ్, ఏ టెక్నాలజీలో జాయిన్ అయ్యారు మీరు? డెవాప్స్. డెవాప్స్. అసలు ఎలా తెలిసింది మీకు అజా గురించి? నేను జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నాను. ఓకే, నేను ఒక యూట్యూబ్ వీడియో చూసాను, ఇది సాత్విక్. ఎక్కడ? సాత్విక్, సన్నీ సాత్విక్. ఓకే, చూసి మీరు యూట్యూబ్ లో చూసి, అంటే మీరు దీనికి ట్రైనీ దీంట్లో జాయిన్ అయ్యారా లేదంటే డైరెక్ట్ గా వచ్చేసి జాయిన్ అయిపోయారా? డైరెక్ట్ గా వచ్చాను, ఓరియంటేషన్ తీసుకున్నాను, తర్వాత 1 week గ్యాప్ తీసుకొని జాయిన్ అయ్యాను. మీకు ఎందుకు అంత కాన్ఫిడెన్స్ వచ్చింది ఇక్కడ జాయిన్ అయితే మనకి ఫ్యూచర్ బాగుంటుందని, లేకపోతే ఈ ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ దీనిలో చేరాలి అని ఎందుకు అనిపించింది? ప్రోగ్రామ్ బాగా నచ్చింది నాకు, అండ్ చాలా మందిని చూసాను జాయిన్ అవుతున్నారు. ఓకే, ఎన్ని మంత్స్ అయింది రామ్ ఇక్కడ జాయిన్ అయ్యి? 3 months. 3 months అవుతుంది కదా. సో ఫస్ట్ మీరు ఇక్కడ జాయిన్ అయినప్పుడు రామ్కి ఇప్పుడు రామ్కి ఏంటి డిఫరెన్స్ ఏంటి? అంటే మీకు ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపించింది ఇక్కడ? మీరు వీళ్ళు ఏమన్నా చాలా హార్డ్ గా ఉందా? చాలా కూల్ గా ఉందా? ఏమన్నా చేయకపోతే బాగా సపోర్ట్ ఇస్తుంది. ఓకే, సో ఈ మంత్స్ అంతా అయిపోయిన తర్వాత, ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత కాన్ఫిడెంట్ గా మీకు డిప్లాయ్మెంట్ వస్తుంది అని చెప్పి కాన్ఫిడెంట్ గా ఉన్నారా? రామ్, మీ జనరల్ టిపికల్ డే ఎలా ఉంటుంది? రోజు ఎన్నింటికి వస్తారు మీరు? నేను రోజు 9:30కి వస్తాం. 9:30కి వస్తారు కదా, ఎన్నింటి దాకా ఉంటారు? 7:30 to 8 ఉంటాం. 7:30 to 8. ఈలో అసలు ఏం జరుగుతుంది ఈ డే లో? మేము రాగానే మాకు కొంచెం స్టేటస్ కాల్ అటెండ్ అవుతాం, దాని తర్వాత 11 to 1 మాకు సెషన్ ఉంటుంది డెవాప్స్. ఆఫ్టర్నూన్ అంతా మేము ప్రాక్టీస్ చేస్తాము, మళ్ళీ కమ్యూనికేషన్ సెషన్ ఉంటుంది మాకు. డెవాప్స్ చాలా బాగా చెప్తున్నారు. ఓకే, యూ హ్యావ్ 8 years of experience. ఇప్పుడు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకోండి ఇక్కడ మీలాగా, వాళ్ళకి మీరేం చెప్తారు? దిస్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ ప్లాట్ఫామ్. బెస్ట్ ప్లాట్ఫామ్ అనొచ్చా మీరు? నాన్ ఐటీ నుండి ఐటీకి వచ్చే వాళ్ళకి అండ్ జాబ్ సర్చ్ చేస్తూ బయట ఖాళీగా ఉన్న వాళ్ళకి మంచి, వాళ్ళు జాయిన్ అయితే వెంటనే వాళ్ళకి డిప్లాయ్ అయిపోవచ్చు అని అంటారు మీరు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్ రామ్. హాయ్, మీ పేరు? వశిష్ఠ చర్మాల. హాయ్ వశిష్ఠ, నైస్ నేమ్. థ్యాంక్ యూ. అసలు ఎలా తెలిసింది అజా కన్సల్టింగ్ నుంచి? సుమన్ టీవీలోనే చూసాను బేసిక్ గా. ఓ వావ్, సుమన్ టీవీ. సుమన్ టీవీ. యు హావ్ టు గివ్ ఎ బిగ్ షౌట్ అవుట్ టు సుమన్ టీవీ. మేము ముందుకు వచ్చాం. ఓకే, ఇప్పుడు మరి మీరు ఏంటి, ఏ టెక్నాలజీలో ఉన్నారు? నేను సేల్స్ ఫోర్స్. దెన్ నేను వినడం ఇండస్ట్రీ నుంచి ఎక్స్పర్ట్స్ వస్తారు అని, అది జరుగుతుందా? వస్తున్నారు టాప్, అంటే లైక్ వీళ్ళు తీసుకునేది కూడా నార్మల్ వాళ్ళని ఏం తీసుకోరు. ట్రైనీకి సంబంధించిన దానికన్నా ఎక్కువ ఎక్స్పర్టీస్ నే తీసుకుంటారు. లైక్ వాళ్ళకి ఇన్ అండ్ అవుట్ అన్ని తెలుసుకునేలానే
వీళ్ళు హైర్ చేసుకునే పర్సన్స్ కూడా అట్లా ఉంటారు. ఓకే, సో ఎన్ని మంత్స్ అయింది వశిష్ఠ మీరు జాయిన్ అయ్యి? నేను 2 months అవుతుంది. జాయిన్ అయిన ఈ 2 months లో మీలో వచ్చిన చేంజెస్ ఏంటి, ఎలా ఈ ఎక్స్పీరియన్స్ మీకు హెల్ప్ అయింది? ఫస్ట్ థింగ్, ఇంతకుముందు నేను చేసి ఉండే జాబ్ కోడింగ్కి రిలేటెడ్ కాదు, నేను మార్కెట్ రీసెర్చ్ చేసి ఉండే. కాకపోతే అక్కడ ఏంది అని అంటే 100 members ముందు 200 members ముందు మాట్లాడడం అనేది మెయిన్. ఏదన్నా 1-on-1 కాంటాక్ట్లో ఉంటుండే. సో కమ్యూనికేషన్ అనేది ఒకటి, ఇంకొకటి వర్క్ కల్చర్, కలీగ్స్ తోటి ఎట్లా మాట్లాడాలి, లేకపోతే ఆఫీస్ స్పేస్ ఎట్లా ఉంటుంది అదొకటి. ఇంకా కోడింగ్ కూడా వీళ్ళు లైక్ స్పూన్ ఫీడ్ లెక్కనే చేస్తారు లిటరల్గా. ఇప్పుడు మాకు ఆ సెషన్ టైంలో మేము గ్రాస్ప్ చేయలేదు అనుకో, మాకు మా సీనియర్స్ ఉంటారు లేదా మాకు మేనేజర్స్ ఉంటారు, మేము వెళ్ళి వాళ్ళకి చెప్తే వాళ్ళు వేరే వాళ్ళని అలోకేట్ చేస్తారు మమ్మల్ని. అండ్ మీ కలీగ్స్ కానివ్వండి, ఇక్కడికి వస్తున్న ట్రైనీస్ కానివ్వండి, ఇప్పుడు మీ డైలీ స్కెడ్యూల్ ఉంటుంది కదా, మీరు అందరు చెప్పడం 9:30కి వస్తున్నాము, 7:30. సో ఈ స్కెడ్యూల్, మీ స్కెడ్యూల్ ఎలా ఉంటుంది? మాకు సెషన్స్ ఉంటాయి కదా, లైక్ స్ప్రింట్స్ ఉంటాయి, దాంట్లో హార్డ్లీ 2-3 hours ఉంటుంది ఇప్పుడు నా డొమైన్కి సంబంధించింది. సో అట్లీస్ట్ అంటే ఓన్లీ నా దానికి వీళ్ళు టైం స్పెండ్ చేయకుండా వీళ్ళు ఏంటి అంటే కమ్యూనికేషన్ పైన, లేకపోతే మాకు ఇంకేమైనా యాక్టివిటీస్ ఉన్నాయా, ఇంకేమైనా టాలెంట్ ఉందా, ఇటు సైడ్ కూడా ఫోకస్ చేస్తున్నారు వీళ్ళు ఇప్పుడు. సో డే అనేది బేసిక్ టైం తెలియదు ఇక్కడ ఉన్నప్పుడు. 8:30 అవుతుందో 9:30 అవుతుందో కూడా, ఎందుకంటే టాస్క్లు ఉంటాయి మాకు. మేము ఆ టాస్క్లు కంప్లీట్ చేసే లోపు అప్పుడప్పుడు 9:30 అవుతుంది. సో అది 9:30 అవుతుందని కూడా మాకు తెలియదు అసలు. అండ్ మేజర్ ఏంటి షిఫ్ట్ ఎక్కడ జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ 2 months లో? సార్ ఎంత టచ్ ఉన్నా కూడా మాకు కమ్యూనికేషన్ అనేది ఇప్పుడు ఇద్దరు ముందు మాట్లాడతాము, నా ఫ్రెండ్స్ ముందు మాట్లాడతా, కానీ తెలియని వాళ్ళ ముందు నేను మాట్లాడాలంటే ఇన్సెక్యూరిటీ ఉంటుంది నాకు కూడా. అరే వీడు ఏతులు కొడుతుండు అనే టైప్ ఆఫ్ నార్మల్ యూత్ అట్లనే అనుకుంటారు కదా, అరే వీడు ఏంది ఓవర్ చేస్తున్నాను. సో మాకు ఇక్కడ ఏంటంటే పక్కనోడు ఏం మాట్లాడుకుంటున్నా అనేది నీకు కాదు, నేను ఎక్స్ప్రెస్ చేసుకుంది నువ్వు ఎక్స్ప్రెస్ చేయాల్సింది అంతే అనే కాన్సెప్ట్లో వీళ్ళు మోటివేట్ చేస్తారు మమ్మల్ని. సో ఈ 2 monthsలో హెల్ప్ అవుతుంది నాకు. ఓకే, ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా అవుతుంది. బట్ థ్యాంక్ యూ వశిష్ఠ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. Thank you. హాయ్, hi. మీ పేరు? Bhanushree. హాయ్ భానుశ్రీ, ఏ టెక్నాలజీ? Yeah, I'm from DevOps team. DevOps team. Yes. ఎలా తెలిసింది మీకు అజా కన్సల్టింగ్ నుంచి? Like సుమన్ టీవీ నుంచి అప్రోచ్ అయ్యాను, లైక్ Wow. వచ్చాను. లైక్ ఇక్కడికి వచ్చిన తర్వాత అట్మాస్ఫియర్ అని నాకు చాలా బాగా నచ్చాయి. యా, ఇట్స్ టోటలీ డిఫరెంట్. అంటే ఏదైనా ట్రైనింగ్ పీరియడ్ లో ఉన్నారా? ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది కదా, ఉన్నారా? ట్రయల్ పీరియడ్ లోనే జాయిన్ అయ్యాను. 12 days చూసాను, నాకు నచ్చింది. సో 3 days బ్యాక్ ఐ హావ్ జాయిన్ హియర్. యా, ఇట్స్ రియల్లీ టూ 3-day జర్నీ నా Yeah, అయితే. ఓకే, yes. సో ఈ ట్రయల్ పీరియడ్ మీకు ఎట్లా అనిపించింది? ఇట్స్ రియల్లీ టూ గుడ్. ఐ హావ్ improved my communication skills as usual. Actually, I'm the person who will be the last person to give seminars. Okay. Now I hosted for the last talk show. It's really too. I have improved very well. ఎవరితోనైనా మాట్లాడారా మీ సీనియర్స్ తో? Yeah, I have communicated with them. Yes. సో మీ డైలీ ఏంటి టాస్క్ అవన్నీ ఉంటాయి కదా మీకు, Yes. సో అవి ఏమైనా మీకు టఫ్ గా అనిపించాయా, లేదంటే ఎలా అనిపించింది? Okay. It's really too easy. If I had any tough, I will communicate with my seniors, coders, tutors. Yeah, I got confident for వాళ్ళ నుంచి నేర్చుకొని వాళ్ళ దగ్గర లైక్ ఐ విల్ క్లారిఫై మై డౌట్స్ విత్ దెమ్. yes. ఓకే, అండ్ ఇండస్ట్రీ నుంచి ఎక్స్పర్ట్స్ వస్తారు, వాళ్ళ దగ్గర నుంచి మీరు నేర్చుకుంటారు, వాళ్ళ నుంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది అని అంటున్నారు కదా, అది జరుగుతుందని? యా, ఇది జరుగుతుంది. వస్తున్నారు. ద వే ఆఫ్ టీచింగ్ ఈస్ రియలీ టూ ఎక్సలెంట్. యా, ఐ లైక్ ద వే ఆఫ్ దట్, ది వే దే టీచ్ విత్ అస్, ది వే దే కమ్యూనికేట్ విత్ అస్. ఇట్స్ రియలీ టూ గుడ్. ఎస్, థ్యాంక్ యూ భానుశ్రీ, ఆల్ ది బెస్ట్ యూ. Yeah, థ్యాంక్ యూ thank సో you. మచ్. Thank యా, you. చూసాం కదండి, అజా కన్సల్టింగ్ కోడింగ్ ట్యూటర్ ప్రోగ్రామ్ లో జాయిన్ అయిన ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాళ్ళతో మనం మాట్లాడాం ఈరోజు. సో మీరు కూడా ఐటీ కెరియర్ లో మీరు జాయిన్ అవ్వాలని అనుకుంటే ఈ ప్రోగ్రామ్ చూసిన వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్ కి కాల్ చేయొచ్చు.